హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కువ. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు నేను ప్రాజెక్ట్ కే సెట్లో ఉన్నాను. అదే అండి కల్కి ఆ సెట్లో ఉన్నాను. సో రీసెంట్గా రిలీజ్ అయింది సూపర్ బ్లాక్ బాస్టర్ అయితే ప్రభాస్ గారికి ఖాతాలో ఇంకొకటి అయితే పడిపోయింది. సో సినిమా హ్యూజ్ కలెక్షన్స్తో దూసుకెళ్ళిపోతుంది వరల్డ్ వైడ్గా. సో ఆ కల్కి చిత్రం ఏదైతే షూటింగ్ జరుపుకుందో ఆ సెట్లో నేను ఈరోజు ఉన్నాను ఇక్కడ. సో మన వెనక చూడొచ్చు మనం, అదొక స్టూడియో 1, ఇది స్టూడియో 2, ఇది స్టూడియో 3. సో ఈరోజు ఆ కల్కి సినిమాలో వాడినటువంటి ఆ సెట్లో వాడినటువంటి ఏవైతే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో అసలు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, సెట్ ఎలా ఉంది, అసలు సెట్ ఎలా డిజైన్ చేశారు, సెట్లో అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఏది గ్రాఫిక్స్, ఏది ఆర్ట్ డైరెక్టర్ దీన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది, ఇలాంటి అన్ని విశేషాలు నేను మీకు ఈరోజు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో చూపించబోతున్నాను. సో లేట్ ఎందుకు ఇంకా, సో లెట్స్ గో ఇన్ టు ద స్టూడియో. సో ప్రస్తుతానికైతే నేను స్టూడియో 3లోకి వెళ్తున్నాను. సో ఇక్కడే ప్రాజెక్ట్ కే ఏదైతే కల్కి ఉందో ఆ సినిమా అయితే షూటింగ్ జరుపుకుంది. సో లోపల ఏమేమి ఉన్నాయో నేను చూడడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? సో లేట్ ఎందుకు, లెట్స్ గో ఇన్. చలో, సో ఇదే సెట్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం ఇంకా. వావ్, లిటరల్లీ చెప్తున్నా, సినిమానే, కానీ ఆ సినిమాలో వాడిన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో సెట్ ప్రాపర్టీస్, అవి చూడాలంటే మైండ్ బ్లోయింగ్. సెట్ అయితే పెద్దగా ఉంది, చాలా హ్యూజ్, భయంకరమైన పెద్దగా ఉంది. సో దీంతో పాటు నేను మీకు చూపిస్తాను, ఇక్కడ నాతో పాటు ఒక పెద్ద హ్యూజ్ గెయింట్ అమితాబ్ బచ్చన్ అయితే ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ సీన్ ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో అదే ఈ అమితాబ్ బచ్చన్ సెట్ అనమాట. సో ఇక్కడ చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. సో ఇదంతా క్లాత్, అశ్వత్థామ కట్టుకున్న ఆ క్లాత్ ఇది. సో మొత్తం క్లాత్ వేసి మరీ పెట్టారు. సో అశ్వత్థామ చేతిలో ఉండే స్టిక్. సో ఎంత పెద్దగా ఉంది చూసారా, ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక 20 to 25 feet ఉంటుంది. ఈ షాట్ మనకి సినిమాలో కనిపిస్తుంది. సో అదే ఈ షాట్, ఒక గెయింట్ అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారి హైట్కి ఆ గెయింట్నెస్ ఇంకా తోడైతే ఎంత పొడవు ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది. సో అదే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అసలు ఎంత రియలిస్టిక్గా చేశారో, ఆ గడ్డం కానీ ఆ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంత నీట్గా చేశారో ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్గా. అండ్ దీంతోపాటు తయారు చేసింది మురళి గారు. సో నాతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో మురళి గారు చెప్పండి, ఈ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉంది? ఈ స్టాచ్యూ వచ్చేసి 20 feet సార్. 20 feet. ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. నేను వచ్చి కాస్ట్యూమర్ని, డ్రెస్ మాత్రమే నేను కుట్టాను. ఓకే. సో ఈ డ్రెస్కి ఉండే ఆ మైన్యూట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఫోల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఈ బ్లాక్ ఈ మరకలు కావచ్చు, సో ఇవన్నిటికీ మీరు ఎంత కష్టపడ్డారో, అసలు ఏమైంది? యాక్చువల్గా అది క్లాత్ వచ్చేసి డిజైనర్ గారు కొనుక్కొచ్చారండి. 175 meters క్లాత్ వాళ్ళు డైయింగ్ చేయించి మీరు అడిగినటువంటి డిజైనింగ్ ఇదంతా కావాలని తయారు చేశారండి. క్లాత్ని అలాగ తయారు చేశారు. ఓకే. చేసి ఆ ఫోల్డ్స్ కానీ అదంతా కూడా వచ్చే విధంగా అనేక రకాల వాషింగ్లు అవి చేసి క్లాత్ని అలా ఏజింగ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం అనుకుంటున్నటువంటి క్లాత్ లుక్ వచ్చిన తర్వాత ఆ డ్రెస్, ఆ క్లాత్ నా చేతికి ఇవ్వడం జరిగింది. దాన్ని 175 meters క్లాత్ని నేను ఈ డ్రెస్ ఆ స్టాచ్యూకి కుట్టి వేసామండి. ఓకే. 175 meters ఈ మొత్తం క్లాత్? అవును సార్. సో 175 meters క్లాత్ని మీరు స్టిచ్ చేసి మీరు ఈ రకంగా మీరు ఆ డిజైన్ చేసి ఇచ్చారు మీరు? అవును సార్. ఓకే ఓకే ఓకే. ఎన్ని రోజులు పట్టిందండి ఈ డిజైన్ చేసి మీకు కుట్టడానికి? ఇది స్టిచ్చింగ్ చేయడానికి నాకు 1 day పట్టిందండి. మొత్తం క్లాత్ తయారు చేయడానికి మొత్తం కూడా 2 days పట్టిందండి. మీరు స్టిచ్చింగ్ చేసే ముందు మెజర్మెంట్స్ అవి తీసుకుంటుంటారు కదా జనరల్గా? స్టాచ్యూ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. సో స్టాచ్యూలో మీకు ఏంటి ఇంత పెద్ద స్టాచ్యూ అనగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏముండే? 20 feet స్టాచ్యూకి నేను కుట్టాలా అని? రియాక్షన్ ఏమి లేదండి. కాకపోతే ఏంటంటే ఈ స్టాచ్యూకి కుట్టడం అనేది, ఈ గెటప్ అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆ అవకాశం నాకు వచ్చింది, నేను ఇక్కడ వర్క్లో ఉన్నాను కాబట్టి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్టాచ్యూకి కుట్టడం అని అంటే అమితాబ్ బచ్చన్ గారు స్టాచ్యూ అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓకే. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే అండి, ఓకే. సో మొత్తానికైతే వీళ్ళు ఇక్కడ మంచి స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. సో మనకి స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉంటుందో, సో ఆ హీరో ఇంట్రడక్షన్ సీన్లో వాడిన ప్రాపర్టీస్ కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు, సో ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో, అరే ఇంకా నేను అలసిపోయాను రా అనే డైలాగ్తో పాటు, సో ఆ ఫైట్ సీన్లో యూజ్ చేసిన ఆ వెహికల్ కానీ లేకపోతే ఆ ప్రాపర్టీస్ కానీ మనం ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో మనం చూడొచ్చు ఇక్కడ కల్లు హోటల్ ఇది. సో ఆ కల్లు హోటల్ ఏదైతే ఉంటుందో, సో ఇదే ఆ కల్లు హోటల్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో ఆ సెటప్ అంతా ఇదే, ఆ భారీ సెట్ ఇది. సో ఒక్కసారి మనం చూడొచ్చు, 2 గుడ్ ఉంటుంది. బుజ్జి ఇదే ఆ బుజ్జి.
సో ప్రభాస్ నడిపించిన బుజ్జి అయితే ఉంటుందో సో ఇదే ఆ బుజ్జి అనమాట. క్లైమాక్స్లో కూడా బుజ్జి ఒక మంచి పార్ట్ అయితే ప్లే చేస్తుంది. సో ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం ఒకసారి డీటెయిలింగ్ ఒకసారి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ ఒకసారి మనం చూద్దాం. సో ఈ సెట్ మొత్తం కూడా చూసారా, కార్డ్బోర్డ్ సెట్ నీట్గా ఉంది. సో మొత్తానికి అయితే సినిమాలో ఉన్న ప్రతి ప్రాపర్టీ ఇక్కడ కనిపిస్తుంది మనకి. అన్నీ కూడా ఇక్కడ కొన్ని తయారు చేయడం జరిగింది. ఇది చూసారా, ఇది మామూలుగా చూస్తే ఇది యాక్చువల్లీ ఒక రాడ్ లాగా ఉంది. కాకపోతే ఇది యాక్చువల్లీ రాడ్ కాదు, ఇది పైపుకి కలర్ వేసారు. సో ఇది వచ్చేసింది. అండ్ దాంతోపాటు ఇది చూసుకుంటే ఇది మనకు ఒక ఏసీ దీనిలాగా ఉంటుంది. సో ఆ ఏసీ ఇది సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇది అంతే, ఇదే ఏసీ అయిపోయింది. సినిమాలో జస్ట్ మనకు రిజిస్టర్ అయితే చాలు. సో అలా దాంతోపాటు ఈ ఇంజన్ సెటప్ ఇవన్నీ కూడా ఇక్కడ అట్లాగే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా భూమి మొత్తం ఒక వాటర్ చుక్క లేకుండా భూమి మొత్తం ఇంకా ప్రపంచం అంతా ఇంకా ఎండ్ అయిపోయిన తర్వాత. అండ్ ఇది చూడొచ్చు మనం, ఇది కూడా ఇంకొక వెహికల్. సో ఇది కూడా మనకి ఆ సినిమాలో వాడటం జరిగింది. సో దాంతోపాటు ఒక పెద్ద మిషనరీ మొత్తం ఇక్కడే తయారు చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక నీట్గా చూస్తున్నారు కదా. మనకి సినిమా చూసేటప్పుడు ఈ వెనక నుంచి ఒక చిన్న లైట్ అనేది వస్తుంటుంది అక్కడ ఫ్రేమ్ పెట్టినప్పుడు. సో ఇక్కడ సీన్ జరిగేటప్పుడు అక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ లైట్ అనమాట ఇది. సో ఆ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటివన్నీ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ లైటింగ్ ఇది చూసారా. సో ఇక్కడ ఇదంతా కూడా ఎట్లుంది, ఒరిజినల్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక చిన్న సీన్ ఉంటుంది. సో మీరు సినిమాలో ఈ సెట్ ఎక్కడ చూసారో మీరు ఒక్కసారి కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ దాంతోపాటు ఇంకా చూపిస్తాను మీకు. ఇది చూసారా నీట్గా ఆ సెట్ అది. సో ఈరోజు నేను ఈ సెట్ అంతా మీకు చూపిస్తున్నా కదా. సో సెట్లో మీరు ఎక్కడెక్కడి నుంచి మీరు ఏ సీన్ మీరు కనుక్కోగలరో నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ దాంతోపాటు ఇవన్నీ చైర్స్ మీరు చూడొచ్చు. అండ్ యాక్చువల్లీ మీకు అందరికీ ఇంకొక జబర్దస్త్ చీజ్ చూపిస్తాను నేను, రండి పోదాం. అది చూసిన తర్వాత అది ఏడనో మీరు ఒకసారి నాకు చెప్పండి. చలో. సో మొత్తానికి అయితే ఫైట్ సీక్వెన్స్లో 2 బుల్డోజర్లని కొడుతుంటాడు. ఇంత లావుగా హెఫ్టీగా ఉంటాడు ప్రభాస్. సో పైనుంచి తోసేస్తుంటాడు. ఆ సీన్ ఇక్కడే అనమాట జరిగింది. సో ఇదే ఆ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ పైనుంచే ఆ బుల్డోజర్లని కిందకి తోసేస్తుంటాడు ప్రభాస్. సో ఇక్కడే ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి తోసేస్తుంటాడు. అండ్ మనం చూసుకోవచ్చు దీని వెనక మనకి ఇక్కడ బయోనిక్ స్టోర్ అని ఉంది. సో ఈ బయోనిక్ స్టోర్. సో ఇక్కడ నుంచి మనకి హర్షిత్ రెడ్డిని ఫస్ట్ అదే ఆయన పక్కన నేను కూడా శంబాలాకు వస్తా అని చెప్పి అనే వ్యక్తి ఏదైతే ఉంటారో సో ఆయన్ని తోసేసే ఆ బ్రిడ్జ్ కూడా ఇదే అనమాట. సో ఈ బ్రిడ్జ్ పై నుంచి తోసేస్తుంటాడు. సో ఇదంతా చూసుకుంటే మనకి ఒక మంచి అద్భుతమైన ఫీల్ అయితే కనిపిస్తుంది మనకి ఆ సినిమాలో. మీరు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు రికాల్ చేసుకోండి సినిమా చూసిన వాళ్ళు. సో వావ్ అవును ఇక్కడ నుంచే కదా అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకోవచ్చు వెనక అక్కడ వేకెంట్ అక్కడ కనిపిస్తుంది కదా. సో అదే ఆ వేకెంట్ అనమాట. సో ఆ బ్రిడ్జ్ పై నుంచే తోసేస్తూ ఉంటాడు. అండ్ దీంతోపాటు ఇంకా మీకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తుంటాను రండి. సో ప్రభాస్ ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీక్వెన్స్ సెట్ అంతా మీకు చూపించా కదా. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక సెట్ చూపించబోతున్నా. సో కమల్ హాసన్ దగ్గరికి 3 వ్యక్తులు వెళ్తూ ఉంటారు, యాస్కిన్తో పాటు ఒక సైంటిస్ట్. సో ఆ వెళ్ళే ఆ పైకి ఎక్కే ఆ మెట్ల సీక్వెన్స్ అనమాట. సో అదే సెట్ ఇది. సో ఈ డీటెయిలింగ్ చూసుకోవచ్చు ఒకసారి మనం. సో ఇదంతా కూడా మనకి ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగే మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకి ఆ స్కెలిటన్స్ ఏదైతే ఉంటుందో సో చచ్చిపోయిన వాళ్ళ స్కెలిటన్స్. సో ఇదంతా కూడా సెట్ అనమాట. చాలా రియలిస్టిక్గా చేశారు మీరు చూసుకుంటే. సో ఇది అక్కడ జరిగిన సీన్ అనమాట. అండ్ మీకు ఇంకొక అద్భుతమైన సీన్ చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటుంది, చాలా హ్యూజ్గా ఉంటుంది సినిమాలో. అది నా ముందే ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను కూడా. ఒక్కసారి అక్కడ చూడొచ్చు. సో ఇదేంటంటే మనకి క్లైమాక్స్లో వస్తూ ఉంటుంది. సో చాలా పెద్దగా చాలా హ్యూజ్గా చూపిస్తారు దీన్ని. సో అదే అనమాట ఇది. సో మెయిన్ విలన్ ఎక్కడైతే మనకి వస్తాడో సో అదే ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మార్కెట్ సెటప్ అయితే ఫస్ట్ హాఫ్లో ఫైట్ టైంలో ఒక ముసలావిడ కూర్చొని పాన్ తింటూ ఉంటుంది చూసారా మీరు. సో ఆ వెహికల్ అనమాట ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ తొండలు, ఇదిగోండి స్పైడర్స్, పాములు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇవన్నీ వేరే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది మనం పాన్లో కలుపుతాం కదా చట్నీ. సో ఆ పాన్లో కలిపే ఆ చట్నీ అనమాట ఇది. సో ఇదంతా కూడా డూపే, అంతా కూడా గ్లూ ఇదంతా.
సో ఇది కూడా పాన్లో వాడే అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సో ఆ ముసలావిడ ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఆ డబ్బాలు అండ్ అదంతా కూడా మనకి ఒక వెహికల్లో కూర్చొని ఉంటుంది ఆవిడ. సో ఆ వెహికల్ సెటప్ ఇది. టైర్లు కూడా చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు శంబాలా గ్రామం యొక్క కాస్ట్యూమ్ ఇది. సో మనం చూసుకుంటే శంబాలా గ్రామంలో శోభన గారు ఉన్నప్పుడు అక్కడ వాడే కాస్ట్యూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి రిక్షా వెహికల్ అనమాట. సో ఈ రిక్షా వెహికల్ మనకి ఆ రిక్షా వెళ్తూ ఉంటుంది కదా, సో ఆ వెహికల్ ఇది సినిమాలో ఫస్ట్ హాఫ్లో వస్తుంది. అండ్ ఇక్కడ డ్రైవర్ కూర్చుంటాడు, ఇది హ్యాండిల్. అండ్ దీంతోపాటు ఇక్కడ ఇది కూడా ఇంకొక కాస్ట్యూమ్, మనకి శంబాలా నగరంలో వాడే కాస్ట్యూమ్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది బౌంటీ వెహికల్ ఇది. సో దీనిపైన కూర్చొని వెళ్తుంటారు. సో బౌంటీ వెహికల్ ఇది. అండ్ ఇది మెయిన్ మన విలన్ వెహికల్. ఇగో ఇది హియర్ కమ్స్ ద విలన్ అనమాట. సో విలన్ కాస్ట్యూమ్ చూసారు కదా మీరు. సో ఇదే విలన్ కాస్ట్యూము. సో ఇది విలన్ వెహికల్ అనమాట. ఒక్కసారి దీని ఫుల్ వీడియో చూపిస్తాను మీకు, పిచ్చి లేస్తుంది అసలు. ఎలా డిజైన్ చేశారా బాబు ఈ వెహికల్ని అని. సినిమాలో మనకి ఎంత భయంకరంగా ఉంటుంది. సో అంతే పెద్దగా ఉంది. ఈ వెహికల్ ఎక్కాలంటే కూడా మనకి మెట్లు వేసుకొని లోపలికి ఎక్కి అప్పుడు లోపల కూర్చోవాల్సి ఉంటుంది. సో ఒక్కసారి నేను రౌండ్ చూపిస్తాను మీకు. సో ఇదైతే మనకి చూసారు కదా ఈ కాస్ట్యూము. సో ఈ విలన్ కాస్ట్యూమ్ ఇదంతా కూడా. సో లైటింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా షాట్ మనకి ఆ స్పైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇది చూసారా. సో ఆ యాస్కిన్ ఉండే ఆ సెటప్, ఆ విలన్ వెహికల్ ఏదైతే ఉందో, సో ఇది ఈ డీటెయిలింగ్ చూసుకోవచ్చు మీరు. దీన్ని యాక్చువల్లీ ఇది ఇంత చిన్న పార్టే కదా, దీన్ని వదిలేయచ్చు అని చెప్పి కూడా అనుకోవచ్చు, కానీ దీన్ని ఎక్కడా వదలలేదు. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఆ పైపులు పెట్టి అవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు. సో ఇది ఆ వెహికల్ అనమాట. సో లైట్స్ కూడా వస్తున్నాయి చూడొచ్చు మీరు. సో ఇది అండ్ దీంతోపాటు ఇది ఉంది చూసారా. సో ఇది మనకి ప్రభాస్ గారి సాంగ్లో మొత్తం ఫుడ్ అంతా తిరుగుతుంటుంది కదా, సో అది అనమాట ఇది ఆ సెట్. అండ్ దీంతోపాటు ఇది శంబాలా నగరం సెట్. సో శంబాలా నగరం వీధి ఉంటుంది కదా, సో ఆ వీధి అనమాట ఇది, ఆ మెట్లు ఇది. సో ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి పూజ చేస్తుంటారు కదా, సో అదే అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనకి ముందు ఆ కొండలు అవన్నీ కనిపించేటివి, జలపాతాలు అవన్నీ కూడా మనకి ఈ గ్రీన్ మ్యాట్లో ఈ బ్లూ మ్యాట్లో మనకి షూట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి శంబాలా స్ట్రీట్ అనమాట. సో అంత ఆ వైట్ కలర్లో అంత నీట్గా అలా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి శంబాలా నగరంలో వాడే ఆ కాస్ట్యూమ్స్ కూడా మీరు చూశారు కదా. సో ఇప్పుడు నేను మీకు విలన్ వాడిన వెపన్ చూపిస్తాను మీకు. సో ఆ వెపన్ ఏంటంటే ఇదే. సో ఇది విలన్ వాడిన వెపన్. ఇక్కడ నుంచే మనకి ఆ లైట్ అనేది వస్తుంటుంది, బాంబ్ అనేది వస్తుంటుంది, షూట్ చేస్తుంటారు తెలుసు కదా మీకు, జిప్ జిప్. సో ఇది విలన్ యొక్క వెపన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, నేను మీకు వెపన్స్ కూడా చూపిస్తాను. సో ఇది ఇంకొక వెహికల్ మనకి. సో ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు మనము, ఫైట్లో వాడతాం ఈ వెహికల్. సో ఇక్కడ నుంచే మనకి ఇది అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది కాస్ట్యూము, ఇది మోనో బైక్ సినిమాలో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ దీంట్లో మనకి వెళ్తుంటుంది కదా, సో ఆ మోనో బైక్ ఇది. అండ్ దాంతోపాటు ఇది ఆటో, చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి మైరా నడిపిస్తుంది కదా బైక్, ఆ మైరా బైక్ అనమాట ఇది. సో చూడొచ్చు. సో చాలా డీటెయిలింగ్ ఉంది ఈ బైక్లో. ముందు ఒక బ్లూ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్తో మంచి దీంట్లో ఇచ్చారు. ఒకసారి నేను ఎక్కి చూపిస్తాను మీకు బైక్. సో ఇది ఆ మైరా నడిపించే బైక్ చూడొచ్చు మీరు. సో యాక్సిలేటర్ ఇవ్వడానికి కూడా, ఎందుకంటే సినిమా అనగానే మనకి ఇదంతా డూపేమో ఊరికేలా అన్నారేమో అన్నట్టు మనకి ఇది రాకూడదు కాబట్టి. సో యాక్సిలేటర్ చూస్తున్నారా. సో యాక్సిలేటర్ ఇవ్వడానికి కూడా నీట్గా కంఫర్ట్గా ఇది ఇచ్చారు. ఇది క్రెయిన్ వెహికల్. సో ఇక్కడ నుంచే బాంబ్స్ అవన్నీ వస్తుంటాయి. సో ఒక డ్రైవర్ కూర్చో ఉంటాడు. సో చాలా డీటెయిలింగ్ ఉంది, కలర్స్ కానీ లేకపోతే ఇది కానీ, ఇదిగోండి గన్. సో చాలా హ్యూజ్ ఉంది వెహికల్, ఇది చాలా హ్యూజ్. సినిమాలో కూడా మనకు అంత హ్యూజ్ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. మనకి సినిమాలో విజయ్ దేవరకొండ ఎక్కిన రథం ఏదైతే ఉంటుందో ఇదే ఆ రథం అనమాట. సో చాలామంది యుద్ధం అనగానే అంతా వీళ్ళు గ్రాఫిక్స్లో షూట్ చేశారు కదా. సో గ్రాఫిక్స్ కాబట్టి ఆ రథాలు అవన్నీ కూడా మీరు గ్రాఫిక్స్ అంటే ఏదో స్టూల్ మీద నించోబెట్టి చేసేసి ఉంటారు, మిగతాదంతా కూడా గ్రాఫిక్స్లో పెట్టేసి ఉంటారు. కానీ ఇది రియల్గా తయారు చేసినటువంటి ఆ రథం, విజయ్ దేవరకొండ రథం ఇది. సో రియల్గా తయారు చేశారు. సో ఇక్కడే విజయ్ దేవరకొండ నించొని బాణం వేస్తూ ఉంటాడు. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ఇదిగోండి ఇదంతా బ్లడ్ అయితే సీన్ ఉంటుందో, సో అదే ఈ బ్లడ్ అనమాట. ఇప్పుడు నేను మీకు
అశ్వత్థామ చేతిలో ఉండే ఆ కర్ర ఏదైతే ఉంటుందో సో ఆ కర్ర చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇది ఆ కర్ర అనమాట. సో ఇది అశ్వత్థామ చేతిలో ఉండే, అమితాబ్ బచ్చన్ గారి చేతిలో ఉండే ఆ స్టిక్. ఒరిజినల్ సౌండ్ వినిపిస్తుందా? సో ఒరిజినల్ అనమాట. అండ్ దాంతోపాటు ఇది విల్లు. సో దీంతోపాటు మనకి సినిమాలో ఒక పెద్ద విల్లు భూమిలోంచి లెగుస్తుంటుంది కదా, దాన్ని ముట్టుకోగానే ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే దాన్ని చనిపోతుంటారు. సో ఆ విల్లు ఇదే అనమాట, గాంధీవా ఇది. సో ఇది ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు పవర్ అనేది వస్తుంటుంది. ముట్టుకోవడానికి ట్రై చేస్తే కూడా దీనికి చచ్చిపోతూ ఉంటారు. సో దీన్ని లేపడం ఎవరి వల్ల కాదు. సో అదే అనమాట ఇది. చూడొచ్చు మీరు. అండ్ దీంతోపాటు ఇది సీరం ఆయిల్, యాస్కిన్ అందులో పెడతాడు కదా, సో అది ఆ సీరం ఆయిల్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా సినిమా సెట్లో వాడిన ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ హోలోగ్రామ్స్. ఇది గన్ను. ఇది గుర్తుందా మీకు? ఎస్. అండ్ దాంతోపాటు ఇది హ్యాండ్ కప్స్. ఇది వేయంగానే ఇట్లా చెయ్యి ఇట్లా మొత్తం ఇదైపోద్ది కదా, అదే అనమాట ఇది. సో ఇది అశ్వత్థామకి పైన ఇక్కడ ఉంటుంది కదా, అదే అనమాట ఇది. సో ఈ లైట్ అనేది చిన్న లైట్ పెట్టారు, దానికి డిజైన్ చేశారు. సో ఇది బ్యాటరీ, దాని అలా డిజైన్ చేయడం జరిగింది. అశ్వత్థామ జెమ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచే పీకుతారనమాట దీన్ని. సో ఇది ఎక్కడ చూశారు మీరు సినిమాలో? మీకు గుర్తొస్తుందా? ఎక్కడ చూశారు మీరు ఇది సినిమాలో? ఎస్, చాలా బాగుంది కదా. చెప్పండి కింద కామెంట్లో చెప్పండి, కరెక్టా కాదా నేను కింద మీకు రిప్లై ఇస్తాను కూడా. సో మనకి నీట్గా ఈ సెట్లో అయితే ప్రతి ఒక్క ప్రాపర్టీ అయితే ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. సో ఈ సెట్ ఆల్మోస్ట్ హైదరాబాద్ శివార్లలో అయితే ఈ సెట్ ఉంది. సో ఇది చాలా హ్యూజ్ సెట్. ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద సెట్. సో ఇలాంటి సెట్లు ఇంకా మనకి 2 ఉన్నాయి, స్టూడియో 1, స్టూడియో 2. ఇది మనం ప్రస్తుతం అయితే స్టూడియో 3లో ఉన్నాం. స్టూడియో 3 ఇది చూసుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెద్ద సెట్, మొత్తం కూడా బ్లూ స్క్రీన్లోనే ఉంది. సో ఇంత కష్టపడి ఇంత మైన్యూట్ డీటెయిల్స్తో నాగాశ్విన్ అండ్ టీమ్ దీని మీద కష్టపడ్డారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు. అందుకే మనకి చూడడానికి ఆ విజువల్ బ్యూటీ, ఆ గ్రాండ్నెస్ అనేది మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్స్ నాకు చెప్పండి. సో నేను మీ చెక్కుబాయ్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మన స్టార్స్.